హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య ఈశ్వర్. వాయిస్ ఓవర్ ఇస్తూ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది. అందుకే మంచి వీడియోతో మీ ముందుకు రావాలని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కుక్వేర్ విషయంలో ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, అల్యూమినియం యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు కదా. అందుకేనండి నేను నా కుక్వేర్ని కొంచెం రీప్లేస్ చేద్దామని చెప్పేసి ఈ థింగ్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఫస్ట్ ఐటెంని అన్బాక్స్ చేసి చూద్దాం రండి. ఇది బర్గ్నర్ బ్రాండ్ ట్రైప్లే కుక్వేర్ సెట్ అండి. ఇందులో 2 ఐటమ్స్ వచ్చాయి. ఒకటేమో కప్ హోల్డర్ అనమాట, ఇంకొకటి ట్రైప్లే కుక్వేర్ సెట్ అనమాట. ఈ బాక్స్లో అయితే కప్ హోల్డర్ వచ్చిందనమాట. దాన్ని పక్కన పెట్టేసి ముందు ట్రైప్లే కుక్వేర్ సెట్ ఎలా వచ్చింది, ఏమేమి వచ్చాయో చూసేద్దాం రండి. ఇందులో 24 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ ఉంటుంది. అలాగే ఒక ఫ్రై ప్యాన్ 22 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. ట్రైప్లే అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా, 3 లేయర్స్తో వస్తుందన్నమాట. అవుటర్ లేయర్ వచ్చేసి ఎట్లాంటి కుక్ టాప్స్ పైన అయినా యూజ్ చేసుకునేలాగా, అంటే ఇండక్షన్కి కూడా కంపాటబుల్గా ఉండేలాగా ఇస్తారు. అలాగే మిడిల్ లేయర్ వచ్చేసి అల్యూమినియం ఇస్తారనమాట. అల్యూమినియం అనేది హీట్ని బాగా కండక్ట్ చేస్తుందన్నమాట. మంచి హీట్ కండక్టర్ అనమాట అల్యూమినియము. మనం కెమిస్ట్రీలో చదువుంటాం కదా, గుడ్ కండక్టర్స్, బ్యాడ్ కండక్టర్స్ అని చెప్పేసి. అల్యూమినియం అనేది మంచి కండక్టర్ అనమాట, గుడ్ కండక్టర్. ఇది హీట్ని క్విక్గా అలాగే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇన్నర్ లేయర్ వచ్చేసి హెల్దీ అండ్ సేఫ్ ఫర్ కుకింగ్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఇచ్చారనమాట. ఫ్రై ప్యాన్ వచ్చేసి 22 సెంటీమీటర్స్ అనమాట. దీనికి లిడ్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే మనకి కడాయికి ఇచ్చిన లిడ్ని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా అనిపిస్తుంది అంతే, నో ప్రాబ్లం అండి, యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్కి ఇచ్చిన హ్యాండిల్ అయితే చాలా బాగుంది, కొంచెం పొడవుగా ఇచ్చారు. ఇలా పొడవుగా ఇవ్వడం వల్ల మనం ప్యాన్ని హోల్డ్ చేసినప్పుడు హీట్ అనేది చేతి వరకు రాకుండా కొంచెం సేఫ్గా ఉండొచ్చు. అలాగే ప్యాన్కి ఇన్సైడ్ మెజరింగ్ స్కేల్ ఇచ్చారు. 500 ml, 1 లీటర్ ఇలాగా. ఈ ప్యాన్ని మనం ఆమ్లెట్ వేసుకోవడానికి, కొంచెం ఫ్రైస్, కర్రీస్ అలా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ప్యాన్ వెయిట్ కూడా ఉందండి. కర్రీస్ అవి త్వరగా మాడిపోకుండా చక్కగా వంట చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కడాయి అండి. హోల్డ్ చేయడానికి మాత్రం హ్యాండిల్స్ అవి బాగా ఇచ్చారు, వెయిట్ కూడా బాగున్నాయి. కడాయి కూడా చూడండి చాలా బాగుంది, కొంచెం డెప్త్ ఎక్కువ ఇచ్చారు. ఇలా డెప్త్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనము పోపు పెట్టినప్పుడు ఆయిల్ స్టవ్ మీద చిందుతుంది కదా, అది కొంచెం తగ్గుతుంది అనమాట. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు కదా, కానీ మనం ఆ మాన్యువల్ని పక్కన పడేసి మనకు వచ్చిన పద్ధతిలో మనకి ఏది తెలిస్తే అది చేసేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాన్యువల్లో క్లీన్ చేసే పద్ధతి చాలా క్లియర్గా ఇచ్చారండి. అది నేను ఒకసారి చదువుతాను, మీరే వినండి. సీజనింగ్ అనేది ప్యాన్లను శుభ్రం చేసే, వంటలకు సిద్ధం చేసే ప్రక్రియ. స్టెయిన్లెస్ కుక్వేర్కి సీజనింగ్ చేయవలసిన అవసరం లేనప్పటికీ ఈ ప్రక్రియ ఆహారాన్ని అతుక్కోకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. మేము దీన్ని పరిగణించవలసిందిగా సిఫారసు చేస్తాము. తయారు చేసినప్పుడు అంటుకున్న ఆయిల్ అవశేషాలు వేటినైనా తొలగించేందుకు మీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని గోరువెచ్చని 1/4 కప్పు వెనిగర్ కలిపిన సబ్బు నీటితో కడగండి. బాగా కడిగి మెత్తని టవల్తో తుడిచి ఆరబెట్టండి. అలాగే ఉపయోగించిన ప్రతిసారి కుక్వేర్ని సహజంగా చల్లబడనివ్వండి. అనంతరం దాన్ని న్యూట్రల్ క్లీనర్స్తో కడిగి స్పాంజ్ టవల్తో తుడిచి ఆరబెట్టండి. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ని మైక్రోవేవ్లో కానీ కట్టెల పొయ్యి మీద కానీ ఉపయోగించకూడదని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇప్పటి నుంచి యూజర్ మాన్యువల్ని ఒకసారైనా చదివి ఆ తర్వాత ఐటెంని యూజ్ చేయండి. ఇక మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కప్ హోల్డర్ అనమాట. దీనికి 12 కప్స్ కానీ 12 వాటర్ జగ్స్ కానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్తోనే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మొజాయిక్ 3 పీస్ క్యాసరోల్ సెట్. ఈ క్యాసరోల్స్ బాడీ వచ్చేసి హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు. బాటమ్ వచ్చేసి 3 లేయర్ శాండ్విచ్ బాటమ్ అనమాట. బాక్స్లో వచ్చేసి 3 బౌల్స్ విత్ 3 లిడ్స్ ఉన్నాయి. 3 బౌల్స్ డిఫరెంట్ సైజెస్లో ఇచ్చారు.
పెద్దది, మీడియం, అలాగే చిన్నది అలాగా. ఈ సెట్ అయితే ట్రైప్లై అయితే కాదండి, ఓన్లీ బాటమ్ మాత్రం 3 లేయర్ శాండ్విచ్డ్ బాటమ్ ఇచ్చాడు అనమాట. ఈ 3 క్యాసరోల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి పెద్దది 18 సెంటీమీటర్స్తో ఇచ్చారు. ఇదిగోండి ఇండక్షన్ బాటమ్ అన్నారు కదా, చూడండి ఇలాగే ఉంటుంది ఇండక్షన్ బాటమ్. అంటే గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద దేని మీదైనా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హ్యాండిల్స్ వచ్చేసరికి హీట్ రెసిస్టెంట్ గ్రిప్స్ ఇచ్చారు హ్యాండిల్స్కి. మీడియం బౌల్ అనమాట ఇది. సెకండ్ వన్ 16 సెంటీమీటర్స్తో ఇచ్చారు. పెద్ద బౌల్లో కర్రీస్ అలా చేసుకోవచ్చు, మనం 2-3 అయితే రైస్ కూడా వండుకోవచ్చు. ఈ మీడియం బౌల్లో అయితే రసం అలాంటివి పెట్టుకోవడానికి అలా బాగుంటుంది. ఇంకా చిన్న బౌల్ అండి, ఇందులో పాలు కాచుకోవచ్చు, అలాగే ఏదైనా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏషియన్ బ్రాండ్ రాయల్ హాట్ పాట్ అనమాట. ఈ హాట్ పాట్తో పాటు వాటర్ జగ్ కూడా ఇచ్చారు. క్యాసరోల్ వచ్చేసి 1500 ml కెపాసిటీతో ఇచ్చారు. అలాగే వాటర్ జగ్ వచ్చేసి 750 mlతో ఇచ్చారనమాట. మొత్తం 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే సీ గ్రీన్ తీసుకున్నాను. చూడడానికి చాలా బాగున్నాయండి క్యాసరోల్ కానీ వాటర్ జగ్ కానీ, చాలా అంటే చాలా బాగున్నాయి. సీ గ్రీన్తో పాటు మార్బుల్ ఫినిషింగ్ టైప్లో ఇచ్చారనమాట. చాలా అట్రాక్టివ్గా అఫీషియల్గా అనిపించాయి నాకు. ఈ రెండింటికి ఉన్న ఇన్సులేషన్ బాడీతో ఫుడ్ని ఎక్కువసేపు వామ్గా ఫ్రెష్గా ఉంచుతాయన్నమాట. ఇన్నర్ బౌల్ కూడా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు. క్యాస్ట్రోల్ని హోల్డ్ చేయడానికి ఇలా మంచిగా గ్రిప్స్ ఇచ్చారు. వాటర్ జగ్ కూడా చూడడానికి చాలా బాగుంది. వాటర్ జగ్ కూడా మంచిగా హ్యాండిల్ ఇచ్చారు. అలాగే వాటర్ అవి పోర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఇచ్చారు. అయితే వీటిని మైక్రోవేవ్లో మాత్రం ప్లేస్ చేయకూడదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పీజియన్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ క్యాసరోల్ అనమాట. ఇది వచ్చేసి రస్ట్ ఫ్రీ అండ్ ఓడర్ ఫ్రీ మెటీరియల్తో చేశారు. ఈజీగా క్యారీ చేయడానికి హ్యాండిల్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ క్యాసరోల్స్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. 1000 ml, 1500 ml, 2000 ml, 2500 ml ఇలాగా. ఇదైతే 2500 ml కెపాసిటీ అండి. అలాగే కాంబో ప్యాక్స్ కూడా సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3గా కూడా అవైలబుల్గా ఉన్నాయి. లిడ్ని ఈజీగా ట్విస్ట్ చేసి లిఫ్ట్ చేయడానికి మంచిగా గ్రిప్ ఇచ్చారు. ముందు చెప్పినట్లుగా క్యాసరోల్ని ఈజీగా క్యారీ చేయడానికి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట. మనం ఎక్కడికైనా పిక్నిక్స్కి అలా వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకెళ్ళడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ క్యాసరోల్స్ యూజ్ చేసేటప్పుడు నేను ఒక టిప్ చెప్తానండి. మనం ఫుడ్ని హాట్గా ఉంచాలనుకుంటే ఆ క్యాసరోల్ని కొంచెం హాట్ వాటర్తో రిన్స్ చేసేసి యూజ్ చేసుకోవాలన్నమాట. అట్లాగే ఫుడ్ని కనుక కూల్గా ఉండాలంటే ఆ ఇన్నర్ స్టీల్ బాడీని కోల్డ్ వాటర్తో రిన్స్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఫుడ్ ఎక్కువసేపు హాట్గా కానీ కూల్గా కానీ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది కూడా హాట్ పాటేనండి. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ హాట్ పాట్ అనమాట. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీని కెపాసిటీ వచ్చేసి 1200 ml అనమాట. 5 to 6 hours ఫుడ్ని ఈజీగా హీట్గా కానీ కూల్గా కానీ ఉంచుతుంది. మనం ఈ క్యాసరోల్స్ని యూజ్ చేసిన వెంటనే మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ రెండు ఒకటి రైస్కి, ఒకటి కర్రీకి ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ జార్ సెట్ అనమాట. కిచెన్లో మ్యాక్సిమం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని చెప్పేసి ఈ గ్లాస్ జార్ సెట్ని ఆర్డర్ చేశాను అనమాట. ఆర్డర్లో చాలా
సేఫ్గా ఇచ్చారు. గ్లాస్ జార్స్ కదండి, ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పేసి ప్యాకింగ్ మాత్రం చాలా సూపర్గా ఇచ్చారనమాట. లోపల అంతా థర్మోకోల్ పెట్టేసి అలాగా. ఇవి నేను 2 సెట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట, హోమ్ సెంటర్ వాళ్ళవి. హోమ్ సెంటర్ ప్రోడక్ట్స్ అంటే తెలిసిందే కదా, కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కానీ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయన్నమాట. నాకు 2 కలిపి 500 అంతే పడ్డాయి. మొత్తం 12 జార్స్ అనమాట. ఇవి మనం స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి కానీ, ఏమన్నా పొడులు చేసుకుంటాం కదండి, అలాంటి పొడులని స్టోర్ చేసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మరి పెద్ద సైజ్ కాకుండా మరి చిన్న సైజ్ కాకుండా బాగా అనిపించాయి నాకు. ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇచ్చారో. ఈ గ్లాస్ జార్ కెపాసిటీ అయితే 250 ml. క్లియర్ బాడీ అండ్ సీ త్రూ లిడ్తో వచ్చాయి కాబట్టి జార్స్లో ఏ ఐటమ్ ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. మనకు వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. ఇది 100% ఫుడ్ గ్రేడ్ గ్లాస్ మెటీరియల్ అండి. లిడ్కి గ్యాస్ కట్ ఉండడం వల్ల ఎయిర్ టైట్గా ఉండి స్టోర్ చేసిన ఐటమ్స్ మెత్తబడ్డం లాంటివి జరగవు అన్నమాట. ఇవేనండి నేను కొత్తగా నా కిచెన్కి తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అండ్ గ్లాస్ జార్స్, క్యాసరోల్ సెట్స్. నేను తీసుకున్న ఈ కొత్త కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.